నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీపీబీ సమావేశం. పరిశ్రమల రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చ. పశ్చిమలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్లు. శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్ళ మాధవి. అసెంబ్లీ కమిటీ హాల్లో మైనార్టీ సంక్షేమ కమిటీ ప్రత్యేక సమావేశం. మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్న కమిటీ చైర్మన్ నసీర్ అహ్మద్. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. కార్మికులు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో 17వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. 2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 39,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. విశాఖలో 1,00,000 కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన వచ్చిన ప్రతిపాదనలు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం చంద్రబాబు సూచించారు. 6,50,00,000 వ్యయంతో నిర్మాణం చేయనున్న 33/11 kV ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ కి ఎమ్మెల్యే గళ్ళ మాధవి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గ ప్రజల లో వోల్టేజీ సమస్యను పరిష్కరించేందుకు 2 విద్యుత్ సబ్స్టేషన్లు శాంక్షన్ చేయించామని ఎమ్మెల్యే గళ్ళ మాధవి తెలిపారు. మొదటి విడతగా సంపత్ నగర్లో 6.5 కోట్ల రూపాయలతో 33/11 kV ఇండోర్ విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. అడగ్గానే నియోజకవర్గానికి విద్యుత్ సబ్స్టేషన్లు శాంక్షన్ చేసిన మంత్రి గొట్టిపాటి రవికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ చల్లా రమేష్, ఈఈ పఠాన్ హుస్సేన్ ఖాన్, డిఈ బి రాజమోహన్, ఏఈ ఎం ఉదయ్ కిరణ్, కొల్లి అనిల్, నన్నే ఉల్. అయితే మనది పూర్తిగా అర్బన్ కాన్స్టిట్యున్సీ అవడం వల్ల ఇక్కడ వ్యాపార సముదాయాలు కూడా అత్యధికంగా ఉండడం, అదేవిధంగా అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ గుంటూరు పశ్చిమ అవ్వడం, మరి అనేక కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్న నేపథ్యంలో ఎక్కువ శాతం మనకి ఈ పవర్ కన్జంప్షన్ అనేది అత్యధికంగా ఉంటున్న నియోజకవర్గం ఈ డిస్ట్రిక్ట్లో గుంటూరు పశ్చిమ అవుతుంది. అలాంటి నేపథ్యంలో గౌరవ మంత్రివర్యుల దగ్గరికి మేము ఒక రిప్రజెంటేషన్ రూపంలో ప్రతి నియోజకవర్గంలో ఒకటి ఎలాగూ మీరు శాంక్షన్ చేస్తున్నారు, మా నియోజకవర్గానికి ఇలాంటి కారణాల వల్ల మాకు 2 అవసరం ఉన్నాయని చెప్పినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించి వెంటనే మనకి 2 సబ్స్టేషన్స్ ని కూడా మనకి ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. కమిషనర్ మయూర్ అశోక్ నల్లచెరువు మెయిన్ రోడ్, ఏటుకూరు బైపాస్, పొన్నూరు రోడ్, పాత బస్టాండ్, కంకరగుంట ఆర్యూబీ, లాడ్జీ సెంటర్, లక్ష్మీపురం, అడవి తక్కిలపాడు, రాజీవ్ గృహకల్ప తదితర ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో సామాన్య ప్రజలు, రోజువారీ కార్మికులు మరియు వీధి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నగరపాలక సంస్థ కీలక చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందులో ముఖ్యంగా రోజువారీ కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారికి తగిన మౌలిక వసతులతో కూడిన లేబర్ అడ్డాలను ఏర్పాటు చేయాలని, దీని ద్వారా కార్మికులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. మహిళలు మరియు వృద్ధుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని వీటిని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా నిర్వహించేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు.
మైనార్టీల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అసెంబ్లీ మైనార్టీ సంక్షేమ కమిటీ చైర్మన్ నసీర్ తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మైనార్టీ సంక్షేమ కమిటీ ప్రత్యేక సమావేశం జరిగింది. మైనార్టీల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో మైనార్టీలకు ప్రాధాన్యతను కల్పిస్తున్నట్లు నసీర్ వెల్లడించారు. అర్హులైన ఇమాం, మోజన్లకు కొత్తగా గౌరవ వేతనం ఇచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీల్లో స్కిల్ డెవలప్మెంట్ కోసం 20 కోట్ల నిధులు కేటాయించినట్లు నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మౌజన్ ఇమాంలకు సంబంధించినటువంటి గౌరవ వేతనాలు ఇమాముకు 10,000, అలాగే మౌజన్కి ఇచ్చేటువంటి 5,000 గతంలో గత ప్రభుత్వం పెండింగ్ పెట్టినటువంటి బకాయిలతో పాటు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 153 కోట్ల రూపాయలు మౌజన్ ఇమాంకి ఇచ్చేటువంటి గౌరవ వేతనాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఇంకా ఈ స్కీమ్ కింద లబ్ధిదారులుగా అవసరం ఉండి వాళ్ళు పదే పెడుతున్నటువంటి పరిస్థితిలో వాటి మీద కూడా ప్రభుత్వానికి ఒక నివేదికను ఇవ్వడం జరుగుతూ ఉంది. నిత్యావసరాల ధరలు పెంచడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రికార్డులు సాధిస్తున్నాయని జిల్లా సిపిఐ నాయకులు మండిపడ్డారు. పెంచిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలంటూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో శంకర్విలాస్ సెంటర్లో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి, నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి మేడ హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరను 993 రూపాయలు చేయడంతో చిన్న హోటల్ వ్యాపారులు రోడ్డును పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాయ్ వాలా ప్రధాని అయి గ్యాస్ ధరలు పెంచి చాయ్ దుకాణాలు మూతపడేలా చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే పెంచిన కమర్షియల్ సిలిండర్ల ధరలను తగ్గించి హోటల్ వ్యాపారస్తులను కాపాడాలని, లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రావుల అంచుబాబు, వలి, జంగాల చైతన్య, సురేష్, మంగా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో అధికారంలో వచ్చినటువంటి మోడీ గారు ఏదైతే చాయ్ వాలాలని చెప్పి మరి అధికారంలోకి రావడం జరిగిందో ఆ చాయ్ వాలాలు కూడా ఈరోజు బతకకుండా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించి ఏదైతే చిరు వ్యాపారులు వాడుకునే కమర్షియల్ సిలిండర్ సంబంధించి మార్చిలో 144 రూపాయలు ఏకంగా పెంచడం, అట్లాగే ఏప్రిల్లో 135 రూపాయలు, ఎలక్షన్లు 5 రాష్ట్రాలు ఎలక్షన్లు అయిపోయిన తెల్లారి 1వ తారీఖు 30వ తారీఖు ఎన్నికలు అయిపోయినాయి. 1వ తారీఖునే 990 రూపాయలు, 993 రూపాయలు ఒకేసారి గ్యాస్ సిలిండర్ పెంచి గ్యాస్ వాడకం వాళ్ళంతా కూడా చిరు వ్యాపారుల్ని నడ్డిమిచ్చే పరిస్థితి. కమర్షియల్ సిలిండర్ ధర ఏకదాటిగా సుమారుగా 1000 రూపాయలు పెంచినటువంటి ఏకైక ప్రధాని ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది కేవలం నరేంద్ర మోడీ గారే. ఈ విధమైన రికార్డుల మీద రికార్డులు కొడుతూ భారతదేశ ప్రజల్ని మాత్రం అట్టడుగు నెట్టివేస్తా ఉన్నారు. మరింతగా పేదరికంలోకి నెట్టివేస్తా ఉన్నారు. ఈ యొక్క పెరిగిన ధరల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. యుద్ధం పేరు చెప్తా ఉన్నారు. యుద్ధం పేరు చెప్పి ఈ పక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా దోచుకుంటా ఉన్నారు. ప్రపంచ స్థాయి కంపెనీలతో చంద్రబాబు స్నేహం చేస్తే అవినీతి, అరాచక శక్తులతో సహవాసం చేసిన ఘనత జగన్దని శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రపంచ స్థాయిలో వైసీపీ నేర చరిత్రకు గుర్తింపు రావడం సిగ్గుచేటని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ఏ నాయకుడిని చూసినా అతడి వెనుక నేర చరిత్ర ఉన్నది వాస్తవం కాదా అని నిలదీశారు. ఇప్పుడు కొత్తగా ఒక ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన జావా డిస్కవర్ అనే ఇన్వెస్టిగేషన్ ఛానల్, ఒక ఫేమస్ ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఈ రోజున ప్లానెట్ కిల్లర్స్ ది ఫారెస్ట్ డిస్ట్రాయర్ అనే పేరుతో ఒక కథనాన్ని ప్రచురించింది. ఈ కొల్లం గంగిరెడ్డి ఎవరు అని చెప్పి మనం ఆలోచిస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్మగ్లర్, ఒక ఎర్రచందన స్మగ్లింగ్లో సిద్ధహస్తుడు. ఇలాంటి నేర చరిత్ర ఉన్నవాళ్ళు ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 30 కేసులు క్రిమినల్ కేసుల్లో ఉన్నారో, ఏ రకంగా బెయిల్ మీద తిరుగుతున్నాడో, అదేవిధంగా అయితే అనుచరుడు కొల్లం గంగిరెడ్డి 27 కేసులతో ఈరోజు చక్కగా బెయిల్ మీద బయట తిరుగుతూ ఉన్నాడు. వీళ్ళ యొక్క మూలాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కాదు, దేశ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో
మరి వీళ్ళ యొక్క హీన చరిత్ర, నేర చరిత్ర మరి ఎక్కింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. శ్యామ్లానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలైట్ గ్లాంప్ స్టూడియో అండ్ ఫ్యాన్సీ కలెక్షన్ సెంటర్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ యునిక్ కలెక్షన్స్ తో అందరికీ అందుబాటు ధరలో ఫ్యాన్సీ కలెక్షన్స్ 1 గ్రామ్ గోల్డ్ ఆభరణాలు అందిస్తున్నామని తెలిపారు. వధువులకు అవసరమైన బ్యూటీ పార్లర్, డ్రెస్ మెటీరియల్స్, జ్యువెలరీలు ఒకే చోట లభించేలా ఏర్పాటు చేసిన నిర్వాహకులు మీరావళి, సంగీత్లను ఎమ్మెల్యే గల్లామాధవి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రాజశ్రీ, టీడీపీ సీనియర్ నాయకురాలు సత్యవాణి, డాక్టర్ కల్పన తదితరులు పాల్గొన్నారు. మీరావళి అండ్ సంగీత గారు ఎలైట్ గ్లామ్ స్టూడియోని మన శ్యామ్లానగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. 1 గ్రామ్ జ్యువెలరీతో పాటు ఇటు క్లాతింగ్, అదేవిధంగా కంప్లీట్ బ్యూటీ సెలూన్ కూడా ఒకటే వన్ స్టాప్గా చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో బొటీక్ అండ్ టైలరింగ్ కూడా వాళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. యునిక్ కలెక్షన్తో అందుబాటు ధరలతో ముందు ఇందులోకి పెట్టడం అనేది ప్రత్యేకత. ఏ ఐటెం చూసుకున్నా కూడా చాలా చాలా రీజనబుల్గా ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ముఖ్యంగా కామన్ మ్యాన్కి దగ్గరగా ఉండాలి, మంచి క్వాలిటీ దగ్గరగా ఉండాలి అన్న ఏకైక సంకల్పంతో ఎక్కువ మార్జిన్స్ పెట్టుకోకుండా కేవలం లాభాపేక్ష లేకుండా ఇక్కడ బిజినెస్ చేయాలి అన్న ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం కొంతమందికి మహిళలకి మంచి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అన్న ఒక మంచి హృదయంతో కొత్తపేట ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈ నెల 8వ తేదీ నుండి హనుమత్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 12వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను దేవాదాయ శాఖ కమిషనర్ సుభద్ర, చైర్మన్ ఎం శ్రీనివాసరావు, హనుమాన్ దీక్ష సమాజం గౌరవాధ్యక్షులు తిరువళ్లూరు వెంకట సుబ్బారావు, అధ్యక్షులు నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు తిరువళ్లూరు వెంకట రమణ, వంశీ, రమేష్, మారుతి, నరసింహాచార్యులు తదితరులు విడుదల చేశారు. 12వ తేదీన హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ఉదయం సహస్ర ఘటాభిషేకం, సాయంత్రం స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 9వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు కూడా లక్ష మల్లె పూజ, లక్ష తులసి పూజ, లక్ష ఆకు పూజలు, తర్వాత సాయంత్రం పూట సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత హనుమాన్ దీక్ష సమాజం వారి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీలు, తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. 12వ తారీఖున స్వామివారికి జరిగే ఘటాభిషేకం కార్యక్రమంలో భక్తులు అందరూ కూడా వచ్చి ఘటాభిషేకం చేసుకోవడానికి అవకాశం ఉందండి. సో ఈ హనుమ జయంతికి సంబంధించినంత వరకు భక్తులకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా రేపు 8వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు 5 రోజులు మరి శ్రీ స్వామివారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో భాగంగా లక్ష తులసి ఆకుల పూజా కార్యక్రమం, మరి అదేవిధంగా లక్ష తమలపాకులు, అదేవిధంగా మరి లక్ష మల్లెలు ఈ విధంగా అనేక రకాలుగా స్వామివారికి అభిషేకాలు, పూజలు జరుగుతూ ఉంటాయి. మరి ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు ఇచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా రేపు 11వ తారీఖున స్వామివారి ఊరేగింపు ఉండిద్ది. మరి అదేవిధంగా 12వ తారీఖు స్వామివారి జన్మదినం సందర్భంగా ఆ రోజున భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 14న సచివాలయంలోని మొదటి బ్లాక్ లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సమావేశానికి సంబంధించిన ప్రతిపాదనలను 13వ తేదీ ఉదయం 11 గంటల్లోగా సాధారణ పరిపాలన శాఖకు పంపాలని అన్ని శాఖలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆఫీసులో అమరుడు కామ్రేడ్ రాగి సుబ్బారావు 2వ వర్ధంతి సభ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. రాగి సుబ్బారావు చిత్రపటానికి న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ విష్ణు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కామ్రేడ్ రాగి సుబ్బారావు తన జీవితమంతా కార్మిక ఉద్యమానికి, కార్మికుల హక్కులు సాధించిన కొరకు పోరాటాలు నిర్వహించారు. పల్నాడులో దేవాదాయ, ధర్మాదాయ భూములు, ఫారెస్ట్, బంజరు భూములు పేదలకు పంచడంలో ముఖ్య పాత్ర వహించారు. తాను మరణించే వరకు విప్లవోద్యమంలోనే చివరికంటా ఉన్నారు. అటువంటి ఆదర్శమూర్తులను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని, కామ్రేడ్ రాగి సుబ్బారావు మరణించడం కార్మిక విప్లవోద్యమానికి తీరని లోటు అని తెలిపారు. ఆయన మరణం విప్లవోద్యమానికి తీరని లోటు. ఆ కామ్రేడు గుంటూరు జిల్లా కార్మికోద్యమంలో ప్రముఖమైన పాత్రని పోషించాడు. అనేక ప్రజా సంఘాలను నిర్మాణం చేయడంలోనూ, అలాగే చైతన్య కార్మిక సంఘాన్ని ఆర్గనైజ్ చేయడంలోనూ వీటన్నిటిలో ఆయన పాత్ర ఉండింది. అలాగే ఆనాడు టీఎన్డీవీ గ్రూప్లో భాగంగా ఈసీఆర్ఎంఎల్లో కొంతకాలం పనిచేసి ఆ తదనంతరం వారితో విభేదించి బయటకు వచ్చి సిపిఎంఎల్ మినముక్సి పార్టీలో చేరాడు. ఆయన చివరి శ్వాస వరకు సిపిఎంఎల్ మినముక్సి నాయకుడిగానే ఉండి కొనసాగాడు. ఆ క్రమంలో గుంటూరులో 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు 1వ తరగతిలో పిల్లలను చేర్పించడంపై ఈరోజు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ విద్యాశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతి సప్లిమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని, ప్రతిరోజు స్టడీ అవర్స్ నిర్వహించాలని స్పష్టం చేశారు. జనాభా గణన 2027లో వివరాలు నమోదు ప్రతి పౌరుని కనీస బాధ్యత అని నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. గుంటూరు నగరంలో జనాభా గణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం చాలా సురక్షితంగా ఉంటుందని, ఎటువంటి అపోహలకు గురికావద్దని, జనగణనపై సందేహాలకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేసేలా కాల్ సెంటర్ నంబర్ 0863-2345-105 ఏర్పాటు చేశామని గుంటూరు నగర ప్రిన్సిపల్ సెన్సస్ అధికారి మరియు నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తెలిపారు. జిల్లా అథ్లెటిక్ క్రీడాకారులు ఏఎన్యూలో ఈరోజు ముగిసిన ఏపీ స్టేట్ సీనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలో గుంటూరు జిల్లా క్రీడాకారులు పురుషుల విభాగంలో ఛాంపియన్షిప్ టైటిల్ ని గెలుపొందినట్లు సంఘం కార్యదర్శి జీవీఎస్ ప్రసాద్ తెలిపారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500, మాక్సిమం 23,000, మోడల్ 21,000. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 22,000, మోడల్ 21,000. 341 రకం మినిమం 14,000, మాక్సిమం 20,500, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 13,500, మాక్సిమం 20,000, మోడల్ 19,500 రూపాయలు. బడిగి 355 మినిమం 14,500, మాక్సిమం 23,000, మోడల్ 22,000. దేవనారు డిలెక్స్ మినిమం 15,000, మాక్సిమం 21,500, మోడల్ 21,000. ఆర్మూర్ రకం మినిమం 13,000, మాక్సిమం 19,200, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,500, మాక్సిమం 11,000, మోడల్ 10,500. నెంబర్ 5 మినిమం 7,500, మాక్సిమం 10,000, మోడల్ 9,800. 341 రకం మినిమం 8,000, మాక్సిమం 10,800, మోడల్ 10,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 7,500, మాక్సిమం 9,500, మోడల్ 9,300. బడిగి మినిమం 8,500, మాక్సిమం 12,000, మోడల్ 11,000. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్సీపీబీ సమావేశం. పరిశ్రమల రంగానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చ. పశ్చిమలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్లు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళ్లా మాధవి. అసెంబ్లీ కమిటీ హాల్లో మైనార్టీ సంక్షేమ కమిటీ ప్రత్యేక సమావేశం. మైనార్టీల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నామన్న కమిటీ చైర్మన్ నసీర్ అహ్మద్.
నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్. కార్మికులు వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.